ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ డీజీపీ కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం 1:30కు ఈ సమావేశం జరగనుంది. ప్రధానితో భేటీ ముగిశాక మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బిజీగా స్కెడ్యూల్ ఉంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఇద్దరు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అంటే అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి కీలక అంశం కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే డీజీపీ, సిఎస్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ప్రధానంగా చూస్తే తెలంగాణలో అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని రన్ చేసేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా ఏవైతే ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి కొరత ఉంది, దానికి ఖచ్చితంగా మరికొంతమందిని అలకేట్ చేయాలని చెప్పి గతంలోనే కేంద్ర హోంశాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏదైతే విభజన హామీలకు సంబంధించినటువంటి అంటే గతంలో ఎప్పుడైతే విభజన చేసినటువంటి క్రమంలో విభజన చట్టంలో తెలంగాణకు సంబంధించి పలు అంశాలను చేర్చారు. సో ఖచ్చితంగా వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు కేంద్ర హోంశాఖ సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని కూడా హోంశాఖ మంత్రితో మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. ఇక మరోపక్క ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతో పాటు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పలు కీలక నిర్ణయాలు కూడా ఉన్నాయి. అంటే ఈ డ్రగ్స్ను ఖచ్చితంగా రూపుమాపేందుకు యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ఒక సవాలుగా మారుతుంది. ఇటువంటి అంశాలతో అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అటు భట్టి విక్రమార్క వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది. దాంతోపాటు తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అక్కడ చాలా మంది కూడా ఐఏఎస్లు అవసరం ఉంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డాటాను అటు సిఎస్ ప్రత్యేకంగా సమర్పించినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఈ సమావేశంలో సిఎస్ శాంతకుమార్తో పాటు డీజీపీ కూడా హాజరయ్యారు. సో వాళ్ళు సైతం ఈ పరిపాలనకు సంబంధించి అంటే అధికారుల అలొకేషన్స్, ముఖ్యంగా ఐఏఎస్ల కొరత ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరి అవసరం ఉంటుంది, గతంలోనే కొంత ఒక కసరత్తు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు. అంటే ఇప్పటికే ఏదైతే జాతీయ సర్వీస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నిజంగా వాళ్ళని వెనక్కి తీసుకురావడం వల్ల రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కొన్ని కీలక అంశాలు అంటే అప్పటికే వాళ్ళు ఇక్కడ జాతీయ స్థాయిలో ఢిల్లీలో చేసి పనిచేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని రాష్ట్రానికి తీసుకురావడం వల్ల వాళ్ళకు నేషనల్ కాంటాక్ట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కూడా వాళ్ళకు పరిచయాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళను రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఒక లిస్టు కూడా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రిని కోరుతారు ఈ సమావేశంలో. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సమావేశం అవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.